హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే న్యూస్ 99. సో ఈ వీడియోలో మరికొన్ని ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామండి. సో ఆల్రెడీ మన ఛానల్లో 20 వీడియోస్ ఉన్నాయండి ఫిబ్రవరి 2026 రిలేటెడ్. సో ఒకసారి అవి కూడా చూడండి, మీ ప్రిపరేషన్కి కంపల్సరీగా యూజ్ అవుతుందండి. సో ఈరోజు వీడియో చూద్దాం. సో ముందుగా న్యూస్ ఏంటంటే, ప్యాక్స్ సిలికాన్ ఒప్పందంలో చేరిన ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ న్యూస్ ప్యాక్స్ సిలికాన్ ఒప్పందంలో చేరిన ఇండియా ఉంది. సో అమెరికా నేతృత్వంలో ఏర్పడిన వ్యూహాత్మక కూటమి ప్యాక్స్ సిలికాన్లో భాగస్వామిగా భారత్ చేరింది. సో ప్యాక్స్ సిలికాన్లో భారత్ అనేది ఒక భాగస్వామ్య దేశంగా ఉన్నది. ఈ యొక్క ప్యాక్ సిలికాన్ అనేది ఎవరి నేతృత్వంలో ఏర్పడిందంటే అమెరికా నేతృత్వంలో ఏర్పడినది ఈ ప్యాక్ సిలికాన్. సో నెక్స్ట్ చూద్దామండి. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేసింది. సో ఈ ఒప్పందంపై భారత్ ఎప్పుడు సంతకం చేసిందంటే ఫిబ్రవరిలో మన ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరిగింది. ఆ సదస్సులో భాగంగా భారత్ అనేది ప్యాక్ సిలికాన్ ఒప్పందంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ప్యాక్ సిలికాన్ ఒప్పందం అనేది ఎవరి నేతృత్వంలో ఏర్పడిన కూటమి అంటే అమెరికా నేతృత్వంలో ఏర్పడిన కూటమి. అసలు ఏంటో చూద్దాం. ప్యాక్ సిలికా అంటే ఏంటో చూద్దాం. సో ప్యాక్ సిలికా అంటే ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, కంప్యూటర్ చిప్స్ మొదలుకొని స్వచ్ఛ ఇంధనం, ఏరోస్పేస్, ఆటోమోటివ్, రక్షణ రంగాల్లో అరుదైన ఖనిజాల పాత్ర అత్యంత కీలకమని తెలిసిందే. అంటే మనం ఏది తీసుకున్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో వాటిల్లో కొన్ని ఖనిజాలు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా వాటి నిల్వలు ఖనిజాల యొక్క నిల్వలు ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అపారంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక సెమీ కండక్టర్స్ తయారు చేయాలనుకుందాం ఎగ్జాంపుల్, దానికి కంపల్సరీగా సిలికా కావాలి. సో సిలికా కావాలి, ఇలాంటి ఖనిజాలన్నీ ఎక్కువగా చైనాలో మాత్రమే ఉన్నాయి అంటున్నారు. సో అందువల్ల ఆ దేశ గుత్తాధిపత్యం అధికంగా ఉంది. దానిని నియంత్రించేదే ప్యాక్స్ సిలికాన్. ఇది ఇంపార్టెంట్ అండి. సో చైనా దేశం యొక్క గుత్తాధిపత్యం నియంత్రించడానికి ఏర్పడిందే ప్యాక్స్ సిలికాన్. నెక్స్ట్, ప్యాక్ సిలికాన్ ఒప్పందంలో చేరిన దేశాలు అమెరికా, గ్రీసు, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూకే, సింగపూర్, ఇజ్రాయిల్, భారత్. ఇవి ప్యాక్ సిలికాన్ ఒప్పందంలో చేరినాయండి. ఇది ఫస్ట్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్, ఒట్టావా కన్వెన్షన్ నుండి వైదొలిగిన పోలాండ్. సో ఏ కన్వెన్షన్ అంటున్నారండి? ఒట్టావా కన్వెన్షన్ నుండి వైదొలిగిన పోలాండ్. క్వశ్చన్ ఇటీవల ఎలా అడుగుతారంటే, సో ఇటీవల ఒట్టావా కన్వెన్షన్ నుండి వైదొలిగిన దేశం ఏంటని అడుగుతారు. పోలాండ్గా మీరు ఆన్సర్ చేయాలండి. సో ఒట్టావా కన్వెన్షన్ అధికారికంగా యాంటీ పర్సనల్ మైన్స్ నిషేధ ఒప్పందం. ఒట్టావా అనే దాన్ని ఏమంటామంటే మనం, సో ఇక్కడ ఏమంటున్నారు, యాంటీ పర్సనల్ మైన్స్ నిషేధం ఒప్పందం. సో అంటే ఏంటి దాని అర్థం అంటే, భూమిలో పాతపెట్టే మందు పాత్రలు, సో భూమిలో పాతపెట్టే మందు పాత్రల నిషేధ ఒప్పందాన్ని ఒట్టావా కన్వెన్షన్ అంటారు. ఈ యొక్క ఒట్టావా కన్వెన్షన్ నుండి వైదొలిగిన దేశం ఏంటంటే రీసెంట్గా పోలాండ్. సో మందు పాత్రల తయారీ, నిల్వ, ఉత్పత్తి మరియు బదిలీలని నిషేధించే అంతర్జాతీయ ఒప్పందం ఒట్టావా కన్వెన్షన్. క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు. సో ఒట్టావా కన్వెన్షన్ అంటే ఏంటి అని అడిగినప్పుడు ఆన్సర్, మందు పాత్రల తయారీ, నిల్వ, ఉత్పత్తి మరియు బదిలీలను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందమే ఈ ఒట్టావా కన్వెన్షన్. ఈ ఒట్టావా కన్వెన్షన్ నుంచి ఇటీవల వైదొలిగిన దేశం ఏంటంటే పోలాండ్. సో ఇది ఎప్పుడు స్థాపించారంటే 1997లో సంతకాలు జరిగాయి. 1999 మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది ఈ యొక్క ఒట్టావా కమిషన్ అనేది. సో ఇదేంటంటే దీంట్లో ముఖ్య అంశాలు ఏంటంటే, సభ్య దేశాలు ఏవైతే ఒట్టావా కన్వెన్షన్లో ఉన్న సభ్య దేశాలు తమ వద్ద ఉన్న మందు పాత్రల నిల్వలను 4 సంవత్సరాల లోపు మరియు భూమిలో పాతిపెట్టిన 10 సంవత్సరాల లోపు తొలగించాలని లేదా నాశనం చేయాలని చెప్పింది. ఓకేనా? సో మందు పాత్రల నిల్వను 4 సంవత్సరాల లోపు, భూమిలో పాతిపెట్టిన వాటిని 10 సంవత్సరాల లోపు తొలగించాలని చెప్పి సో మనకు ఒక కొత్త కన్వెన్షన్ తయారైంది. దాన్ని ఒట్టావా కన్వెన్షన్ అంటారు. అది ఎప్పుడో తయారైందండి అది. ఇక నెక్స్ట్ మనకి సో జూన్ 2025 నాటికి 166 సభ్య దేశాలు ఉన్న ఈ ఒప్పందంలో
అమెరికా, చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్ వంటి దేశాలు భాగస్వామ్యం కాదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒట్టావా కన్వెన్షన్లో ఇండియా భాగస్వామి కాదు. ఒట్టావా కన్వెన్షన్లో ఇండియా భాగస్వామి కాదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇటీవల కాలంలో పోలాండ్ మరియు ఫిన్లాండ్ వంటి దేశాలు ప్రాంతీయ భద్రతా కారణాల వల్ల ఈ ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించాయి. ఏ ఒప్పందం? ఒట్టావా కన్వెన్షన్. ఏ దేశాలు? పోలాండ్, ఫిన్లాండ్ వంటి దేశాలు ప్రాంతీయ భద్రతా కారణాల వల్ల ఈ ఒప్పందం నుండి వైదొలిగినట్లు ప్రకటించాయి. సో పోలాండ్ న్యూస్ వచ్చింది కాబట్టి పోలాండ్ రాజధాని వార్సా, కరెన్సీ జోలైట్. నెక్స్ట్ న్యూస్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవము ఫిబ్రవరి 21న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. సో ఫిబ్రవరి 21న ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. సో యునెస్కో 1999లో ప్రకటించగా 2000 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించింది ఎవరు? యునెస్కో. ఏ సంవత్సరంలో ప్రకటించింది? 1999. ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము? 2000 నుంచి సెలబ్రేట్ చేసుకున్నాం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏ రోజున? ఫిబ్రవరి 21న. ఇక నెక్స్ట్, 1952లో బంగ్లాదేశ్లో జరిగిన భాషా ఉద్యమాన్ని స్మరించుకోవడమే దీని నేపథ్యం. సో మనకి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడానికి గల ప్రేరణ, ఆ రోజును మనం సెలబ్రేట్ చేసుకోవడానికి గల ప్రేరణ ఏంటంటే 1952లో బంగ్లాదేశ్లో జరిగిన భాషా ఉద్యమాన్ని, ఓకేనా, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ గురించి జరిగిన ఉద్యమాన్ని స్మరించుకోవడానికి ఈ యొక్క మన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21న సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని యొక్క థీమ్ 2026లో వాయిస్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. చాలా ఇంపార్టెంట్ అండి. వాయిసెస్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ అనేది 2026 థీమ్గా ఉంది. ఓకేనా. ఏ డేకి? అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21న జరుపుకునే దానికి థీమ్. అలాగే కొంచెం స్టాటిక్ చూస్తే ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది మాట్లాడే భాషలు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మ్యాండరిన్, నెక్స్ట్ ప్లేస్ స్పానిష్, నెక్స్ట్ ప్లేస్ ఇంగ్లీష్. గుర్తుపెట్టుకోండి. సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోండి, స్పానిష్, ఇంగ్లీష్. సో భారత్లో మొత్తం అధికార భాషలు 22 కాగా నెక్స్ట్ సాంప్రదాయ భాషలు 11 కలవు. ఇది ఇంపార్టెంట్ మనకి క్వశ్చను. రాజ్యాంగం ప్రకారం, మనకి భారత రాజ్యాంగం ప్రకారం అధికార భాషలు 22, సాంప్రదాయ భాషలు ఎన్ని కలవు అంటాడు. సో సాంప్రదాయ భాషలు ఎన్ని ఉన్నాయంటే 11 కలవు. వాటిలో తమిళం ఫస్ట్ మనకి సాంప్రదాయ భాషగా గుర్తించింది తమిళం అండి, 2004. తర్వాత సంస్కృతం, కన్నడ, తెలుగు కూడా గుర్తుపెట్టుకుని ఇయర్ 2008. తమిళం 2004. ఆ తర్వాత 4 ఇయర్స్కి తెలుగు 2008, మలయాళం 2013, ఒడియా 2014. మరి 11 అన్నాం కదా. సో నెక్స్ట్ చూద్దాం. 2024లో ఒకేసారి 5 భాషలకు హోదా లభించింది. చాలా ఇంపార్టెంట్. సో 2024లో ఎన్ని భాషలకు అంటున్నారండి? 5 భాషలకి ఒకేసారి హోదా లభించింది. 5 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. పాలి, ప్రాకృత్, బెంగాలీ, మరాఠీ, అస్సామీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రీసెంట్గా ఉంది. సో ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ తమిళం అని గుర్తుపెట్టుకోండి 2004లో, అలాగే తెలుగు 2008, అలాగే 2024లో ఒకేసారి 5. 5 ఏంటంటే పాలి, ప్రాకృత్, బెంగాలీ, మరాఠీ, అస్సామీ. ఓకేనా, అస్సామీ. నెక్స్ట్ చూద్దామండి. సో ఇది న్యూస్ యునెస్కో వచ్చింది కాబట్టి, యునెస్కో స్థాపన 1945, ప్రధాన కార్యాలయం ప్యారిస్, డైరెక్టర్ జనరల్ ఖలీద్ ఎల్ ఇనానీ, ఈజిప్ట్ చెందిన అతనండి. ఓకే అండి, మరి నెక్స్ట్ న్యూస్ చూద్దాం. గగన్యాన్ డ్రోగ్ పారాచూట్ పరీక్ష విజయవంతం అనేది న్యూస్లో ఉందండి. సో డ్రోగ్ పారాచూట్ అంటున్నారు, ఏంటో చూద్దాం. ఇది వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి తీసుకురావడానికి కీలకమైనది ఈ యొక్క డ్రోగ్ పారాచూట్ అండి. సో అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యోమగాములు తిరిగి భారతదేశానికి రావడానికి, సో భూమిపైకి తీసుకురావడానికి కీలకమైనది ఈ డ్రోగ్ పారాచూట్. సో భారతదేశ ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ సాకారం దిశగా మరో కీలక మైలురాయి నమోదైంది అంటున్నారండి. సో గగన్యాన్ సాకారం దిశగా మరొక కీలక మైలురాయి నమోదైంది. సో ఇస్రో చేపట్టిన గగన్యాన్ డ్రోగ్ పారాచూట్ పరీక్ష విజయవంతమైంది. సో గగన్యాన్ డ్రోగ్ పారాచూట్ పరీక్ష ఇదేంటి? డ్రోగ్ పారాచూట్ పరీక్ష అంటే అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యోమగాముల్ని భారతదేశంలోకి, ఓకేనా, భారతదేశంలోకి లేదా భారత భూభాగంలోకి లేదా భూమిపైకి తీసుకురావడానికి ఉపయోగించే ఈ పారాచూట్స్ అండి. సో ఇవి ఎక్కడ పరీక్షించారంటే చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో, డిఆర్డిఓ ఆధ్వర్యంలో, విఎస్ఎస్సి
ఈ పరీక్ష నిర్వహించాయి. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో డిఆర్డిఓ ఆధ్వర్యంలో విఎస్ఎస్సి ఈ పరీక్షను నిర్వహించింది. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అండ్ ఇస్రో ఈ రెండు కలిసి ఈ పరీక్ష నిర్వహించాయి. సో డ్రోగ్ పారాచూట్లు అత్యధిక వేగంతో వచ్చే క్రూ మాడ్యూల్ వేగాన్ని తగ్గించి స్థిరీకరిస్తాయి. సో అంతరిక్షం నుంచి వేగంగా వచ్చే క్రూ మాడ్యూల్ అంటే ఈ యొక్క గగనయాన్ యాత్రలో వెళ్ళే ఈ యొక్క వ్యోమగాములు తిరిగి భారతదేశానికి వస్తున్నప్పుడు లేదా భూమిని చేరుతున్నప్పుడు ఆ క్రూ మాడ్యూల్లో ఉంటారు వీళ్ళు. దాని యొక్క వేగాన్ని తగ్గించి స్థిరీకరించడానికి ఈ యొక్క డ్రోగ్ పారాచూట్లు చాలా యూజ్ అవుతాయి. సో 2027లో ఇస్రో ప్రవేశపెడుతున్న గగనయాన్ మిషన్ ద్వారా, సో ఎప్పుడంటే గగనయాన్ మిషన్ 2027 ద్వారా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో నలుగురిని పంపిస్తున్నారు సో అంతరిక్షంలోకి. ఆ పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గ్రూప్ కెప్టెన్, శుభాన్ శుక్లా వింగ్ కమాండర్, అంగద్ ప్రతాప్ గ్రూప్ కెప్టెన్, అజిత్ కృష్ణన్ గ్రూప్ కెప్టెన్ వంటి నలుగురు వ్యోమగాములు భూకక్ష నుండి 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించి అక్కడ ఉండే పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. సో కంపల్సరీగా ఈ నలుగురు పేర్లు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఈ క్రింది వారిలో ఎవరు లేరు గగనయాన్ యాత్రలో లేదా గగనయాన్ మిషన్లో అని అడుగుతారండి. లేకపోతే ఈ క్రింది వారిలో గగనయాన్ మిషన్లో ఉన్న శుభాన్ శుక్లా గారి ఒక డిజిగ్నేషన్ ఏంటంటారు, విండ్ కమాండర్. అట్లా ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ గ్రూప్ కెప్టెను, అంగద్ ప్రతాప్ గ్రూప్ కెప్టెను, అజిత్ కృష్ణన్ గ్రూప్ కెప్టెన్ వంటి నలుగురు వ్యోమగాములతో సో ఈ గగనయాన్ యాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది 2027లో ఇస్రో. సో ఇస్రో స్థాపన 1969 ఆగస్టు 15, ప్రధాన కార్యాలయం బెంగళూరు, చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు ఉన్నారండి. కేంద్ర ఎస్ఎన్టీ శాఖ మంత్రిగా జితేంద్ర సింగ్ ఉన్నారు. ఎస్ఎన్టీ శాఖ మంత్రిగా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నేషనల్ స్పేస్ డే ఇది ఇంపార్టెంట్. సో ఆగస్టు 23 సెలబ్రేట్ చేసుకుంటున్నాం నేషనల్ స్పేస్ డే. సో 2025 థీమ్ ఏంటంటే ఆర్యభట్ట టు గగనయాన్, యాన్షియంట్ విజ్డమ్ టు ఇన్ఫినిటీ పాసిబిలిటీస్. సో ఇది మనకి థీమ్గా 2025లో మనం నేషనల్ స్పేస్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ 9వ ఇండియన్ నావెల్ సింపోజియం అనేది న్యూస్గా ఉంది. ఇండియన్ నావెల్ సింపోజియం. సో విశాఖలో నిర్వహించిన హిందూ మహాసముద్ర నావెల్ సింపోజియం. సో హిందూ మహాసముద్ర నావెల్ సింపోజియం సమావేశంలో ఒమన్ ఐఓఎన్ఎస్ వర్కింగ్ గ్రూప్లో చేరక 16 ఏళ్ల తర్వాత భారత్ ఐఓఎన్ఎస్కి అధ్యక్ష పదవి చేపట్టింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో 16 ఏళ్ల తర్వాత ఐఓఎన్ఎస్కి అధ్యక్ష పదవి చేపట్టింది భారత్. ఐఓఎన్ఎస్ అంటే ఏంటంటే హిందూ మహాసముద్ర నావెల్ సింపోజియంని మనం సో ఐఓఎన్ఎస్గా చెప్తున్నాం. సో దీంట్లో వర్కింగ్ గ్రూప్లో చేరింది ఒమను. దీని యొక్క అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది 16 ఏళ్ల తర్వాత భారత్. సో ఎవరి నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది అంటే రాయల్ నేవీ. గుర్తుపెట్టుకోవాలి, రాయల్ నేవీ ఎవరిదంటే యూకే. సో యూకే నుంచి అధ్యక్ష పదవిని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్వీకరించారు. అదండి. ఇక నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఎఫ్సిఐ అనుబంధ ఒప్పందం అనేది ఒక న్యూస్ ఉందండి. సో ఆకలిని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ప్రపంచ మానవతా కార్యకలాపాలకు మద్దతుగా బియ్యం సరఫరా కోసం భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకుంది. సో ఆకలి తీర్చడానికి ప్రపంచ ఆహార కార్యక్రమం ఒకటి ఉందండి. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంతో భారతదేశ ఆహార సంస్థ అనేది ఒప్పందం చేసుకుంది. ఇది న్యూస్ అండి. సో ఒప్పందం ప్రకారం ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని WFPకి సరఫరా చేస్తుంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి సరఫరా చేస్తుంది. ఎందుకంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము అండ్ నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి ఇది 5 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది ఈ ఒప్పందం. సో పరస్పర అంగీకారం ద్వారా పొడిగించవచ్చు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు స్థాపించారంటే 1961లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం రోము. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చిందండి 2020లో. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఉన్న ఆకలిని తీర్చడానికి ప్రోగ్రామ్ చేసింది. ఇది వరల్డ్
ఫుడ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపన 1965, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సో ప్రస్తుతానికి ఎండీగా ఎవరున్నారంటే మనకి అశుతోష్ గిన్వాలా ఉన్నారండి. ఓకేనా, సిఎండీగా. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ డే జూన్ 7 మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ జూన్ 7. థీమ్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్ థీమ్గా వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం జూన్ 7. ఇక నెక్స్ట్ మనకి ఫెయిత్ బ్రిడ్జ్ అని ఉందండి న్యూస్లో. సో ఫెయిత్ ఎక్కడంటే సో మిజోరాంలో ఐజ్వాల్ జిల్లాలోని త్లాంగ్ నదిపై అధికారికంగా ఫెయిత్ బ్రిడ్జ్గా పేరు పెట్టబడిన లుంగియో వంతెనను ముఖ్యమంత్రి లాడ్డుహోమ్ ప్రారంభించారు. ఇక్కడ ఏం లేదండి, ఐజ్వాల్ జిల్లాలో తాంగ్లూ నది ఉంది. ఈ తాంగ్లూ నదికి అధికారికంగా ఏం పేరు పెట్టారంటే తాంగ్లూ నదిపై ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పేరు ఏంటంటే లెంగియో వంతెన. ఆ లెంగియో వంతెనకి అధికారికంగా ఫెయిత్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు. సో మీకు న్యూస్ గుర్తుపెట్టుకోండి, ఫెయిత్ బ్రిడ్జ్. ఇటీవల ఏ బ్రిడ్జికి ఫెయిత్ బ్రిడ్జ్గా పేరు పెట్టారంటే సో లెంగియో వంతెనని. ఏ రాష్ట్రం అంటే మిజోరాం. ఇక నెక్స్ట్ మిజోరాం గవర్నర్ విజయ్ కుమార్ సింగ్ గారు ఉన్నారండి. కేంద్ర రాష్ట్ర రోడ్డు రవాణా రహదారి మంత్రిగా నితిన్ జయరాం జట్కారీ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఏపీలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్లాంట్. ఏపీలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్లాంట్ అని ఉందండి న్యూస్. సో ఎన్టీపీసీ యొక్క సబ్ బ్రాంచే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. ఎన్టీపీసీ ఒకటి, దాని సబ్ బ్రాంచ్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. చూద్దాం. ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. సో ఎన్టీపీసీ దాని యొక్క అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో తన 250 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టులో 158.4 మెగావాట్ల మేర పాక్షిక సామర్థ్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇక్కడ ఏం లేదండి, మనకి ఎన్టీపీసీ తెలుసు, అదొక విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. ఇప్పుడు ఆ ఎన్టీపీసీ యొక్క సబ్ బ్రాంచ్ ఒకటి వచ్చింది. ఏంటిదంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. ఈ యొక్క ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో 250 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ప్రకటించింది. ఈ 250 సోలార్ పవర్ ప్రాజెక్టులో 158.4 మెగావాట్ల మేర పాక్షిక సామర్థ్యాన్ని ముందుగా ప్రారంభిస్తుంది ఉత్పత్తికి. ఎక్కడ అంటే కడప సోలార్ ప్రాజెక్టు, కడపలో అండి. సో చూడండి, ఇక్కడ అర్థమవుతుంది. సో కడప సోలార్ ప్రాజెక్టు మొత్తం 250 మెగావాట్లు. ఈ ప్రాజెక్టులో 158.4 మెగావాట్ సామర్థ్యాన్ని ఫిబ్రవరి 14, 2026 నుండి వాణిజ్యపరంగా అందుబాటులో తెచ్చారు. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఆయన కడప రెనబుల్ పవర్ అనే సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇది ఎన్టీపీసీ యొక్క అనుబంధ సంస్థ. ఆయన కడప రెన్యూబుల్ పవర్. ఎన్టీపీసీ లక్ష్యం వచ్చేసి 2032 నాటికి 60 గిగావాట్ పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్టీపీసీ లక్ష్యం ఏంటంటాడు. సో ఎన్టీపీసీ లక్ష్యం ఏంటంటే 2032 నాటికి 60 గిగావాట్ పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇవ్వండి ఈ వీడియోలో మనం నేర్చుకున్న ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కేకే న్యూస్ 99. థ్యాంక్ యూ ఆల్.